విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. బాధలు తొలగించే आने वाले प्रवेश मसीह के हालेलुया హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన చిన్నతొంబలి గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ గ్రామ ప్రజలారా, ఈ భయంకరమైనటువంటి వర్షములో సహితము ఈ రీతిగా చక్కనైన పాటలు పాడుతూ మీ మధ్యకు రావటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. వేద గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను అని వాక్యము నమ్మదగినది, ఓర్ణంగీకారమునకు యోగ్యకరమైనది, అట్టి వారిలో నేను ప్రధానుడను అని ఒక భక్తుడు చెప్తున్నాడు. ఈ మాట చెప్తున్నటువంటి వాడు విద్యలేని పామరి కాదు, బహు విద్యావంతుడు. ఆయన ధర్మశాస్త్ర పండితుడు, పరిసయ్యుడు, యూదుడు, సకల విద్యలందు కూడా ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఇట్లాంటి వ్యక్తి ఒకప్పుడు క్రైస్తవ్యాన్ని ద్వేషించిన వ్యక్తి, ఒకప్పుడు సేవకుల్ని హింసించి సంఘాన్ని పాడు చేసి చంపి భయంకరముగా ఉంటున్నటువంటి ఆ వ్యక్తి మార్పు చెందిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఇది. అయితే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. ఎవరు పాపులు? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడింది. పాపానికి కులమని, మతమని, ఎక్కువవారని, తక్కువవారని, కొద్దివారని, గొప్పవారని, నల్లవారని, తెల్లవారిని, పొట్టివారు, పొడుగువారని, లావుగున్నారు, సన్నంగా ఉన్నారని భేదమేమీ లేదు. ఈ లోకములో మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపియే. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు 51వ కీర్తన 5వ చరణములో, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించింది అనగా నేను జన్మతః పాపిని. 3-4 చరణాలు అంటాడు, నేనే కేవలం నీకు విరోధముగా పాపము చేస్తున్నాను, నా పాపము నాకు తెలిసే ఉన్నవి
అనగా కర్మతః పాపి. ఈ జన్మ కర్మ పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మహిమను విడిచి హమునికి వచ్చాడు. ఈనాడు మానవుడు ఈ పాప పరిహారము కొరకై యజ్ఞయాగాదములను నోములను వస్తూ ఉన్నాడు, పూజలు పురస్కారం చేస్తున్నాడు, తీర్థయాత్రలు చేస్తున్నాడు, జపతపాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని చేసినప్పుడు కూడా మానవునికి పాపం పోవట్లేదు, మురిగిపోతుంది కానీ అంతరంగంలో పాపం పోవట్లేదు. మరి ఆ పాపం పోవాలంటే ఏం చేయాలా? ఉపనిషత్తులు చెప్పినట్టుగా, వేదాలు చెప్పినట్టుగా రక్త ప్రోక్షణం పాప వినాశనం. రక్తము చిందించినదే మానవునికి పాప క్షమాపణ లేదు. మరి ఎవరి రక్తము ద్వారా మానవునికి పాప క్షమాపణ? అందుకనే మానవులు ఏం చేస్తున్నారంటే కోళ్లను, గొర్రెలను, మేకలను ఆ యొక్క వధిస్తూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తా ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏలయనగా ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ల యొక్కయు రక్తము మానవుని యొక్క పాపమును తీసివేయుట అసాధ్యం అని వ్రాయబడింది. మరి ఎవరి రక్తం ద్వారా మానవునికి పాప క్షమాపణ అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది కదా. ఆ యొక్క యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని వ్రాయబడింది. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నేను చిన్నప్పటి నుంచి భక్తి వైరాగ్యంతో పెరిగినాను, పాపం అంటేనే నాకు తెలియదని. బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మనం పాపము చేయలేదని చెప్పినలా మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరియు ఆయన సత్యం మనలో ఉండదు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ప్రియా స్నేహితులారా, మనిషి పాపి. చూడండి, పాముకి ఏ పిల్లలు పుడతాయి? పాము పిల్లలే కదా. పందికి ఏం పిల్లలు పుడతాయి? పంది పిల్లలే కదా. కుక్కకి ఏం పిల్లలు పుడతాయి? కుక్క పిల్లలే కదా. మరి పాపునికి ఎవరు పుడతారు? మరి పరిశుద్ధులని ఎలా అనుకుంటున్నావు? కనుక ప్రియులారా గమనించండి. అయితే ఈ జన్మ కర్మ పాపము నుంచి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడయ్యా అంటారేమో, సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తార్థం నిమిత్తమై ఆకాశానికి భూమికి మధ్యకి వ్రాలాడుతూ కల్వరిలో ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. ఈ చేతులతో చేసే పాపం కొరకాయ 2 చేతులకి మేకులు కొట్టారు. ఈ కాళ్ళతో అపవిత్రమైన స్థలాలకు వెళ్ళాము, కాళ్ళకు మేకులు వేశారు. హృదయంలో ఆలోచనలు ఆలోచనల కొరకాయ ప్రక్కలో బల్లెంతో పొడిచారు. ఓం శ్రీ పంచగాయ నమః అని వేదములు వ్రాయబడింది. 5 గాయాలు కలిగిన దేవా నమస్కృతులు. ఎవరు 5 గాయాలు కలిగిన వారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ప్రియమైన వాళ్ళు జాగ్రత్త గమనించండి. ఆయన శరీరం అంతా సాలులుగా దున్నబడింది. ఈ శరీరంతో చేసే పాపం కొరకాయ మానవునికి పాపం నుంచి విముక్తి కలిగించే కొరకాయ ఆయన శరీరం అంతా కూడా గాయాలు పరచబడుతూ వచ్చినాయి. ఈ రీతిగా మనకు రావాల్సిన శిక్షణ అంతటా తల మీద వేసుకుని ఆయన అన్నాడు కదా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదని కొట్టివేసి వచ్చాడు. ఎట్లా కొట్టివేసినాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం ఎట్లా వ్రాయబడింది? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది. మరియు అపరాధముల వలనను మన శరీరమందు సున్నతి పొందకపోవటం వలనను మనము మృతులమై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువన కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన పాపములను క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాను. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. ప్రియా స్నేహితులారా, ఇది వాస్తవం. సూక్ష్మంలో మోక్షం అంటారు కదా. కేవలం యేసు ప్రభువుని నమ్ముకునే దాని కొరకాయ, పాప పరిహారం కొరకాయ నువ్వు ఏ క్రయం చెల్లించాల్సిన పనుల సమస్త క్రయమును దేవుడే మన కొరకు చెల్లించి ప్రియారా ఆయన ఒక మాట కోరుకుంటున్నాడు. ఏమని? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన నీ పాపమును కొరక మరణించి భూస్థాపన చేయబడి తిరిగి పునరుద్ధారుడే లేచి ఉన్నాడని హృదయం మంది విశ్వసిస్తే చాలు, నీవు రక్షింపబడతావని దేవుని వాక్యములో వ్రాయబడింది. ఒకవేళ ఆ దేవుడు మాకొద్దు, అవి మాకు కాదు ఆ మాటలు అని తృణీకరించినట్లయితే భయంకరమైన శిక్ష ఒకటి ఉంది. దానిని యమగుండం అంటారు, పాతాళం అంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందులో బతుకుతామంటే సుఖముండదు, చస్తామంటే చావురాని స్థలమే నరకము. ఇప్పుడు గమనించండి. అందుకే ఒక భక్తుడు పాట పాడాడు, 2 దారులు ఏ దారి కావాలో మానవా
ఒకటి మరి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. ఎలా ఉంటుందండి ఆ పరలోకం అంటారేమో, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రైతులుండడు, చంద్రుడుండడు, చీకటుండడు, ఉండడు సూర్యుడుండడు, చంద్రుడుండడు, చీకటుండడు, రాత్రి ఉండదు. దేవుడైన దేవుడే ప్రకాశించుచుండును, దేవుడైన దేవుడే ప్రకాశించుచుండును. యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు. వెలుగే వెలుగే కారులో ఏడాది కావాలో మానవా, వెలుగే వెలుగే కారులో ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా. అదే ఉందండి, పరలోకం గురించి బాగా చెప్పారు. మరి ఆ పరలోకం అయితే బాగానే ఉంది, మాకు వద్దు అంటాం. అయితే ఏమంటారు అంటారేమో, అయితే నరకం ఉంది. మరి ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? పాతాళం అగ్నిగుండము